శంకర్ లాంటి డైరెక్టర్ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. కాకపోతే చాలా లాగ్ అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది. రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇది ఒకటి డిసప్పాయింట్ తప్ప సినిమాకి అయితే కూడా పేరు పెట్టిన అనుకో బుద్ధి ఒక్కొక్కరికి ఓజీ రాని. ఓజీ వస్తే మొత్తం సీట్లు లెగుస్తాయి. సీట్లు ఇట్లా సీట్లు ఇట్లా కిందకి పొగలు వస్తాయి. ఓజీ వస్తాయి. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కాబట్టి, కానీ నాకు హై మూమెంట్స్ అవి కొంచెం సాటిస్ఫాక్టరీ లేవా? డిసప్పాయింట్ సాటిస్ఫాక్టరీ లేవు. కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. సంక్రాంతి కాబట్టి హ్యాపీ చూడొచ్చు. ఓకే బై. చూపించాలని అంత వరస్ట్ చూపించింది సినిమా. ఆస్కార్ కొడతారు, గ్లోబల్ స్టార్ లెవెల్లో అన్నారు. అసలు గ్లోబల్ స్టార్ కాదు, మన ఏ స్టార్ అసలు వరస్ట్ అన్న. చాలా వరస్ట్ ఉంది సినిమా. మూవీ అయితే గేమ్ చేంజర్ కి టైటిల్ కి మూవీకి సంబంధమే లేదు అసలు. ఖచ్చితంగా ఈ సినిమా 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా దాటే ఛాన్స్ కూడా. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే 50 సినిమా 2 సినిమా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ 5 ఇస్తా. సూపర్. అది మనకు తెలియదు. అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ. అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది. మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒకరికి అలా ఉంటుంది, ఒకరికి ఇలా ఉంటుంది. సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మనకి ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్ కింద పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి మన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పుడైతే ఇప్పుడున్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు. కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ చెప్తున్నాం. అలా కాదు. టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్మెన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతి 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి. యాక్షన్ సీక్వెన్స్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెల్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెన్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు దుర్గాశ్రీ నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళలోని నట విశ్వరూప శంకర్ గారు బయట తీశారు. ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారు, మనకు ఒక ఎంఆర్ఎఫ్ ఎంత నాణ్యతగా ఉంటుందో అలా నాకు ఎడ్జెస్గా ఆయన నట రాకేస్తుంది మేడం. ఆయన చెప్పే పెద్దగా ఏం లేదు. మామూలుగా ఇచ్చి పడేసును, వాని స్టైల్ ఆయన ఇచ్చి పడేసును. ఎవ్రీ ఆ మూవీలో నేసిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసి మేడం. ఓకే సూపర్. రేటింగ్ ఉండదు. మూవీ అయితే ఇచ్చి పడేసి 100% మేడం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందే హ్యాట్సాప్, దిల్రాజ్ గారు ముందే హ్యాట్సాప్. ఆల్ ఆఫ్ లేదని ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం, శంకర్ గారి కోసం చూడాలంటే. సో శంకర్ గారు ముందు సినిమాతో చాలా మంది అంటే పోల్చారు, మొన్నటి దాకా హిట్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? పోలిస్తే చాలా బెటర్. అవునా? బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించి శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికన్నా బాగా తీసిన శంకర్ గారు. ఇక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెంచరీ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒకడు, ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా తీసి చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించుడు తండ్రి క్యారెక్టర్. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే దానికంటే డబుల్ చేసిండు. అలా అంటే కొద్దిగా మాట్లాడిక రాదు. కొద్దిగా అంటే పదవులు ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం మన హీరో గారు ఆ చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిండు. అన్న నా సినిమా చూస్తే అర్థమవుతుంది. అన్న సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినా చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోలేం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. డ్యాన్స్ మాత్రం చింపేసిన రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డ్యాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలేదు. అంటే సింపుల్ గా తీసుకోబట్టి అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్ గా తీసిండు. ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది. తల్లి క్యారెక్టర్ అని ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్ లో సినిమా మంచి తీసిండు. ఎస్ఎస్ గారు మాత్రం అందరూ కొట్టిన విలన్ యాక్టర్ దుమ్ము లేపేసిండు. ఇప్పుడు మనం సమాజం నచ్చినట్టు తీసిన. సో అంటే అన్ప్రిడిక్టబుల్ అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? సీన్స్ కానీ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అవి అందరికి మాకు ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ఇచ్చేవి, అవి బాగున్నాయి. సంక్రాంతి రిలీజ్ చేయడం అయితే మంచిదైంది. సో అంటే 3 years చేశారు కదా, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసింటే బాగుంటుంది అనిపించింది సినిమా. తీసే వాళ్ళకి తెలుస్తుంది. నేను దాని మీద కమెంట్ చేయలేము కానీ. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే పాటలు నానా హైరానా సాంగ్ 14th యాడ్ చేస్తున్నట్టుంది. మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ట్వీట్ చూశాను. 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది. విజువల్ వండర్లా ఉండేది. బట్ సినిమా మనకి అంతే. ఒకసారి చూడొచ్చు. సంక్రాంతి కాబట్టి హ్యాపీ చూడొచ్చు. ఓకే బై. మిగతా చెప్పిన మార్క్ సినిమాలు అట్లన్నింటితో పోల్చలేము. ఓకే మిగతా సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది. నేను దాని మీద కమెంట్ చేయలేము కానీ. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే పాటలు నానా హైరానా సాంగ్ 14th యాడ్ చేస్తున్నట్టుంది. మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ట్వీట్ చూశాను. 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది. విజువల్ వండర్లా ఉండేది. బట్ సినిమా మనకి అంతే.
మామ మిగతా వాళ్ళు వెళ్తున్నారు మామ. ముందు చెప్పిన మార్క్ సినిమాలు అట్లన్నింటితో పోల్చలేము. ఓకే మామ. ఆ రేంజ్ అయితే లేదు. మామ మిగతా మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు కానీ బట్ శంకర్ మార్కుని నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు కానీ బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తుంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అన్న అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా అంటే చాలా సో ఇప్పుడు హెలికాప్టర్ షాట్లు ఇవన్నీ కొంచెం చూస్తే కొంచెం ఏదో ఓవర్ చేసినట్టు అనిపించిందా? నాకు అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి గుంటూరు అటు ఇటు తిరిగాడు, ఇప్పుడేమో రామ్ చరణ్ వచ్చి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు, అదే అనిపించింది. సో అది కొద్దిగా తెగ వాడేశాడు, అంటే బడ్జెట్ చూపించుకున్నారు. అండ్ విజువల్స్ పరంగా అంటే వస్తే 3 ఏళ్ళు తీసారు కదా సినిమాని, కొంచెం ఏమైనా చేంజెస్ కానీ కాన్సన్ట్రేట్ కానీ చేసింటే బాగుంటుంది అని అనిపించిందా? దీనికి 3 ఏళ్ళు చేశారనే డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. 3 ఏళ్ళు దీనికి ఎందుకు అని. బట్ చాలా సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి సాంగ్స్, కానీ దోప్ సాంగ్ కానీ జాబిలం జాక్ సాంగ్స్ కానీ విజువలైజేషన్కి చాలా బాగున్నాయి, సాంగ్స్ వినడానికి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే శంకర్ మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని రండి. ఈ సినిమా శంకర్ తీసాడు అనుకోకండి, వేరే కొత్త స్టోరీ బాగుందన్న, స్టోరీ బాగా అట్లా ఇప్పుడు వేరే కొత్త డైరెక్టర్ తీసాడు అన్నట్టు అనిపిస్తే సినిమా నచ్చుతుంది అంతే. సాంగ్స్ గ్రాండ్ వర్గా ఉన్నాయన్న, నాకు సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక్క మచ్చా మచ్చా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అని బాగా అనిపించాయి. ఒక సాంగ్ లేదు, ఇప్పటికే ఆ సాంగ్ కూడా సాంగ్ అది లేకపోవడం బెస్ట్ అనిపించింది. వినయ్ విజయ్ రామకి దీనికి చాలా తేడా ఉందన్న. వినయ్ విజయ్ రామ కంటే 1000 రెట్లు బెటర్. అది ఏంటంటే అందులో మాసిగా ఉంటుంది, ఇంత క్లాసిక్గా ఉంటుంది. ఓవరాల్ మూవీ అయితే యావరేజ్ అన్న. ఓకే. సో ఒక శంకర్ నుంచి పొలిటికల్ డ్రామా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఓటు వేయని వాళ్ళ కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు. యావరేజ్ కాదన్న, యావరేజ్ బిలో యావరేజ్ మాట పక్కన పెట్టండి. మూవీని ఇష్టపడే వాళ్ళు, సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి, దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి, ఇద్దరికి నచ్చుతుంది. అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఐ ఫీస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్ గా ఉంది. హీరోయిన్ కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా లాగ్ అనిపించింది. ఫైట్స్ బాగున్నాయి, ఎంట్రీ సీన్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. అంటే యాక్షన్ సీక్వెల్ శంకర్ గారికి పుట్టిన పేరు. యాక్షన్ సీక్వెల్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. లాగ్ కొంచెం, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్ కొంచెం బెటర్ చేయాల్సింది. లైక్ యాక్టింగ్ వాస్ గుడ్, అంటే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకున్నాం. నేను ఆ ముందు మూవీస్ చూడలేదు. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఓకే అంత రీచ్ అవ్వాలి. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ ఎంట్రీ సీన్ అంతా బాగుంది, కానీ స్టోరీ లాగా. ఈ మూవీలో శంకర్ కంబ్యాక్ అనుకోవచ్చు. లేదు, సూర్య గారు సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఐఏఎస్ అవ్వాలని ఒక ఇది ఉంటుంది అన్న. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది శంకర్కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ, అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతారు తలుచుకుంటే, దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలను. శంకర్ మార్క్ అనిపించింది అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎక్కడనే ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డ్యాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డ్యాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్లో డ్యాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ని ఎంత బెస్ట్గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది చూపించగలుగుతారు. కానీ సూపర్ స్టోరీ అన్న, సూపర్ మూవీ, మస్ట్ వాచ్. మీకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్. చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంట ఎవరు? చుమ్మా మంత్రి, చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు. చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్, అన్ప్రిడిక్టబుల్. కానీ చుమ్మా మంత్రి
మంత్రికి గుండు కొట్టి పడేశాడు అక్కడ. చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు అక్కడ. ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. 50,000 కోట్లే కదా 1,00,000 కోట్లు కూడా దాటే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు చెప్తాం కళ్యాణ్ బాబు సంగతి, అప్పుడు చెప్తాము అప్పుడప్పుడు ఎట్లా పడితే అంటే అట్లా పడితే కొడుకులకి ఒక్కొక్కరికి నెగిటివ్ పెట్టిందంటే అప్పుడు ఉంటుంది. అలా ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. నెగిటివ్ చెప్పి నీకు ఆల్ ఓవర్ బ్రో, ఆల్ ఓవర్ చెప్పురే గుర్తులేదు. ఆయన నైట్ తాగి వచ్చినట్టు కొడుకులు మైండ్తో ఆలోచించి చూడు సినిమా చూడాలి. అరే 70 కోట్లు పెట్టి సాంగ్ తీసినంటే అదేమి ఎరిపప్పనా? అరే 70 కోట్లు కాదు 200 కోట్లు పెట్టి తీసినా సాంగ్స్కి అయితే సరిపోదు. అట్లా ఉన్నాయి సాంగ్స్ అవి. రామ్ చరణ్ అన్న కూడా రేట్లు కూడా ఒక లెవెల్లో పెట్టారు కానీ అవి ఓకే రేట్లు ఓకే. సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో. అసలు నేను నైట్ 1 o'clock ఏపీకి వెళ్ళి చూడాల్సింది కానీ మిస్ అయిపోయినా. ఈడో మార్నింగ్ అయితే చూసిన 5 o'clock అది మిస్ కాకూడదని అనుకున్నాను. అంతేగాని 3 years తర్వాత వచ్చింది బ్రో మా రామ్ చరణ్ భయ్య. 3 years సింగిల్ గా వచ్చి 3 years అవుతుంది. కాబట్టి అట్లా నీ నెగిటివ్ పెట్ట నీకు ఆడవాడు ఎప్పుడు ఆడో పెద్ద ఎర్రిపప్పాడు కొండనని ఉడకాడు. పాలిటిక్స్ ఏంది బ్రో? పాలిటిక్స్ అంటే ఏముంది బ్రో? ఏపీ ఎవరిది? పవన్ కళ్యాణ్ ఎవరిది? పవన్ కళ్యాణ్ ఏపీ. ఎవడైనా సరే నెగిటివ్ గా పెట్టిన అనుకో ఒకటి ఇప్పుడు ఏముంది బ్రో? అల్లు అర్జున్ పుష్ప 2 అది 2 ఇది 1. దానికి దీనికి చేయకండి బ్రో. ఒకటి సినిమా అయితే సూపర్ ఉంది. ఉండొచ్చు బ్రో. నెక్స్ట్ వచ్చేది RC16 కాబట్టి అది కూడా సూపర్ ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో వస్తే మస్తు ఉంటుంది బ్రో. ఫ్యామిలీ ఎమోషన్ అయితే అమ్మ ఎమోషన్ చూడాలి బ్రో. అమ్మది ఎమోషన్ చూడాలి. ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమాని చూస్తే. కామంది ఏముంది బ్రో? ఆయన కూడా కొంచెం బాగానే చేసాను కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి. నేను ఎవరిని చూడను బ్రో. ఆయన సినిమాని చూస్తా. ఆయన తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఎట్లా ఉండని కానీ ఆయనకు పేరు పెట్టకూడదు. ఎవడైనా సరే నా మొట్టమా ఎవడైనా సరే ఎవడైనా సరే పేరు పెట్టకూడదు. రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే నేను సెకండ్ మళ్ళా మన ఏదైనా సరే బ్రో పేరు అయితే పెట్టకూడదు. ఏ సుల్లియాడు పేరు పెట్టినా గుర్తు వలుగుతుంది కంపల్సరీ చెప్తున్నా. ఎవడైనా సరే నా మొట్టమా ఆడ పిచ్చుకుతలో ఆడు జెన్యూన్ రివ్యూ కాదంటారా? ఎవరిది అసలు సంబంధమే లేదు, ఏం లేదు సినిమాలో. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు డాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ పేరు పెట్టేది లేదు. డైరెక్షన్ స్టోరీ అది రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మొత్తం సినిమాలో ఏం లేదు. చెప్తా శంకర్ అని కనబడితే కొడతా అది కన్ఫర్మ్ అయితే. ఎందుకంటే ఇది గ్లోబల్ సినిమా. ఆయన ఒక గ్లోబల్ స్టార్. ఆయన గ్లోబల్ అంటే ఏంది చూసా రాత్రి నుంచే ఉన్నారు. ఇక్కడ ఉన్నా ఇక్కడ పడుకున్నా ఆ రోడ్డు మీద ఉన్నా పైగా 500 పెట్టి నేనే కొన్నా టికెట్ చూసుకో కావాలంటే పోయి. ఇంకా సినిమా చూసినప్పుడు నుంచి నాకైతే ఏం అర్థం కాదు. నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా. సినిమా అయితే ఉందపోయా నేనైతే మొత్తం బుక్ చేసా. ఈ రోజు మొత్తం 4 షోలకి బుక్ చేసుకున్నా. కాబట్టి ఎవడ తెలుగు మాట్లాడతాడు. సినిమా అయితే ఏం లేదు. సినిమా ఇచ్చి పడేసాడు ఓత ర్యాంప్ అంతే. సినిమాలో అయితే 1, 2 కాదు పోయా అన్ని డైలాగులు కానీ లేదు అబద్ధం. అన్నయ్య విజయరామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడేవాడు తెలుగు మాట్లాడతాడు అంతే. తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే. మాట్లాడేవాడు ఎన్నైనా మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా అన్ని హైలైట్ అయ్యి డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ రొమాన్స్లు కానీ ఇంకా అబ్బా ఒక్కొక్క సీను మామూలుగా అయితే మాట్లాడు అంతే. మొత్తం అసలు సినిమా హీరోనే హైలైట్. పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పారు కదా. గ్లోబల్ అంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి. జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు. అన్ని పాటలు సూపర్. అన్ని పాటలు బాగానే ఉన్నాయి. బయట బాగుందన్నా నేను అదే చూసి మాట్లాడు. దీనికి బయట బాగుందన్నా సినిమాలు లేదు కరెక్టే. ఎన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు అన్ని నేను ఎందుకు కవర్ చేస్తాను? నువ్వు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తాను అంతే. ఆడు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి గుర్తుపెట్టు. నీకు కాస్త దొరికినట్టు ఉంది. అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తే 1,00,000 కోట్లు పక్కన చెప్పినాను. కాబట్టి ఈ సినిమాని అయితే ఎవరైతే ఆపలేడు. ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు?
రాత్రి నుంచి డైరెక్షన్ బంద్ చేసుకోమని శంకర్ ప్యాకప్ శంకర్ డైరెక్షన్ అన్న శంకర్ ప్యాకప్ అని అంతే ఇక ఏం లేదు సినిమాలో మొత్తం రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు అసలు రామ్ చరణ్ చూపించలేదు నేను కూడా ఫ్యానే పెద్ద ఫ్యాన్ ఎవరో 1,00,000 కోట్లు లక్ష కోట్ల వేరే వద్దా సినిమా రామ్ చరణ్ అన్న 3 గంటలకు లేచి వచ్చిన 3 గంటలకు లేచి వచ్చిన నా మిత్రులు వచ్చి సినిమా మూవీలో కలెక్షన్స్ ఏమో కలెక్షన్స్ అయితే తెలియదు అన్న శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న బ్యాకప్ అన్న శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్ ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్ వరస్ట్ అంటే వ్యవస్థ మీద పోరాటం అసలు ఇది కూడా వ్యవస్థ మీద పోరాటం అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చింది కదా రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? రామ్ చరణ్ చాలా బాగున్నాడు, ఇందులో ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అది ఎందుకంటే అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ టైప్లో కాబట్టి ఇక్కడ క్లాసికల్ గాను గ్లామరస్ గా ఉన్నాడు. నేషనల్ అవార్డు కొట్టేలాగా ఉందా సినిమా? అది కొట్టాలని అనుకుంటున్నాం, కొట్టాలని మనం అనుకుంటున్నాం. రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. రైట్, థ్యాంక్ యూ.